భూమి ఆయనది, ఆయన సృష్టి అంతా ఆయనది, ఈ భూమి మీద కృత్యాలు ఆయనవి. అంత మాత్రమే కాదు, ప్రపంచాలని, ఇలాంటి భూ ప్రపంచాలు ఎన్నెన్నో దేవదేవుడు నిర్మాణం చేస్తా వచ్చాడు. ఆమేన్. ఈ పాప ప్రపంచాన్ని అంతం చేసినా మళ్ళీ కొత్త ప్రపంచాన్ని తీసుకొస్తాడు. ప్రకటన గ్రంథం రాస్తుంది, ఇదిగో కొత్త భూమి వస్తుంది, ఇదిగో నూతన ఆకాశం నేను తెప్పిస్తున్నాను, నూతన భూమిని నేను తెస్తున్నాను. హల్లెలూయా. సమస్తం నేను నూతనం చేయబోతున్నాను. ఈ పాపంతో నిన్న, పాప ప్రజలతో నిన్న ఈ భూ ప్రపంచాన్ని అగ్నిగంధకాలతో కాల్చి పంచి వేండ్రములతో మిక్కిలి లయమైపోయి ఆ మహాదినం రాబోతుంది. ఆ భయంకరమైన దినంలో ఈ సమస్తాన్ని తుడిచిపెట్టి దేవదేవుడు సమస్తాన్ని నూతనం చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రపంచాలు చేసినవాడు. ఈ ప్రపంచాన్ని ప్రక్కకు దోసి ఇంకో ప్రపంచాన్ని తీసుకురావడం ఆయన చేత కదా. ఎన్నెన్నో కార్యాలు చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యర్థమైన ఈ భూ ప్రపంచం మీద నిరర్థకమైనటువంటి జీవితం కలిగి అసూయ గర్వాల ప్రక్కన పెట్టి ఆ విరోధ ఆకృతులు తోసిపుచ్చి సైతాను మాటలు విని నిన్ను నీ జీవితాన్ని పతనం చేసుకోనకుండా దేవునికి ప్రియమైన బిడ్డగా మార్చబడి ఆయన మాటలు విని ఆయన రాజ్యంలో నువ్వు చేరేదానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఇంకా ఆయన గురించి వ్రాయబడిన మాట అంటే, మనతో మాట్లాడిన దేవుడు, భూమి మీదకి వచ్చిన ఆ దేవుడు ఆయనకున్న గుణాల గురించి వ్రాయబడి చదవండి. 3వ వాక్యం చదువుతాం. 3వ వాక్యం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో? యేసు ప్రభు ఎవరో? ఆయన ప్రవక్త కాదు, ఆయన నరుడు కాదు, దేవుని మహిమ యొక్క తేజస్సు. హల్లెలూయా. ఆ మహిమ గల దేవుడిని ఆ పూర్వకాలంలో దానియేలు ఒకసారి చూశాడు. అగ్ని నేత్రము కలిగిన వాడు, అప్రంచి పాదములు కలిగిన వాడు, తెల్లని వెంట్రుక మహిమతో నింపబడిన వాడు. ఆయన చూడగానే నేను వారబడ్డాను అన్నాడు. చచ్చిన వాడి వల్ల ఆయన పాదములు ఎంత పడ్డాను అన్నాడు. అర్థమైందా? అంతకుముందు మహిమ అయింది అది, కానీ ఇప్పుడు ఆ మహిమతో భూమి మీదకి వచ్చాడా? రాలేదబ్బా. ఆయన సామాన్యమైన నరుడిగా వచ్చాడు, పేద కుటుంబంలోకి వచ్చాడు. చాలా అందరూ వచ్చి ఆయన చూసి దర్శించుకున్న దానికి అనుగుణంగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఒక సామాన్యుడిగా వచ్చాడు. గొర్రెల కాపరులు వచ్చి చూశారు, ఆయన పశువుల కాపరులు వచ్చి చూశారు, జ్ఞానులు వచ్చి చూశారు. ఇంకా ఆయన ఎలా వచ్చాడంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. ఆ తేజస్సును చూడలేక దానియేలు బోర్లపడ్డాడు. ఆ తేజస్సు చూడలేక సచ్చిన అని వలె యోహాను ఆయన పాదంలో ఎత్తబడ్డాడు. ఆ యొక్క తేజస్సు గల దేవుణ్ణి ఆ రోజు ఆ తాబోర్ అనే పర్వతం మీద, రూపాంతర పర్వతం మీద మహిమగా మార్చబడినప్పుడు పేతురు, యోహాను ఆయన చూసి ఆ మహిమ తట్టుకోలేక వాళ్ళు కూడా సచ్చినలాగా బోర్లపడ్డాడు. హల్లెలూయా. అలాంటి మహిమ గల దేవుడు ఇప్పుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఏకదం సింపుల్ గా మనిషిలాగా మహిమను వదిలిపెట్టి వచ్చాడు. అంత మాత్రాన యేసు ప్రభు అంటే నీకు లోకుగా ఉందా? యేసు ప్రభు అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? యేసు ప్రభు నువ్వు తృణీకరించి మాట్లాడతావా? నరుడు వచ్చాడు, ఈయన కూడా నరుడే, నరులందరూ మునులందరితో ఒకడే, ఋషులందరితో ఒకడే, ఈయన కూడా పాపులు తిరిగి వచ్చాడు, ఈయన కూడా తిరుగుతూ త్రాగుతూ వచ్చాడు, ఈయన కూడా దయ్యాలు వెలగొడతావు అంటే ఒక సాధారణమైన ప్రవక్తలకు చూస్తున్నావు నువ్వు. ఈయన దేవుని యొక్క తేజస్సు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాధారణంగా నువ్వు అనుకునే ఈ మాయా విగ్రహాలు, మాయా సంబంధమైనటువంటి వ్యక్తిత్వాలను బట్టి కాదు నువ్వు అనుకునేది. ఈయన మహిమ గల దేవుడు. నేను చెప్తున్నాను దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈయన మహిమ ఎదుట ఎవ్వరు నిలబడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. హల్లెలూయా. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అంటే ఆయన తత్వం విషయంలో స్థిరచిత్తుడిగా ఉన్నాడు. ఆయన ఏనాడు ఏ విధమైన దోషం చేయలేదు. ఎలాంటి ఆయన చక్కని వచ్చస్సు కలిగి, శ్రేష్టమైనటువంటి ఆ నిరూపణ కలిగి ఆయన బ్రతుకుతా వచ్చాడు. తర్వాత ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మిస్తున్నాడు. హల్లెలూయా.
దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన భూమి పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద పొరువులు, బిల్డింగులు, ఇవన్నీ ఉన్న ఈ భూ ప్రపంచం ఏడందో తెలుసా? ఏడంది. దీనికి పునాదులు ఉన్నాయా? ఏదైనా ఎవరైనా పట్టుకున్నారా? కాడిపెట్టి కట్టారా? ఇది శూన్యంలో వేలాడుతూ ఉంది ఈ భూ ప్రపంచం. హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని ప్రియమైన బిడ్డలారా? ఈ శూన్యంలో భూమిని వేలాడ చేసిన వాడు ఎవడో? తన కుమారుడైన క్రీస్తు. తన మాట చేత శూన్యంలో భూమి నిర్మించబడుగాకంటే అయిపోయింది. మధ్యలో 6 నెలలు కలిగినంటే 6 నెలలు అయిపోయింది. సముద్రాలు కలిగిన సముద్రాలు అయిపోయింది. తన మాట చేత సమస్తాన్ని నిర్మించాడు. మాట చేత రాత్రి వెన్నులిచ్చుట కానీ చంద్రుడవునుగా అయిపోయింది. నక్షత్రాలు కలిగినట్టుగా అయిపోయింది. గ్రహాలు కలిగిన విశ్వం కలగగా అంటే అయిపోయింది. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్మించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి సమస్తాన్ని నిర్మించిన ఈ దేవుణ్ణి ఈరోజు యేసుక్రీస్తును నువ్వు దూషించేది, యేసుక్రీస్తును నువ్వు తృణీకరించేది, సృష్టికర్తను నువ్వు నిరాకరించేది, ఇది ఎవరు చేసే పని తెలుసా? మూర్ఖులు చేసే పని. ఇది ఆ దేవుని యొక్క శక్తిని గుర్తెరగని వాళ్ళు మాట్లాడే మాటలు. యేసు ప్రభుని ఏదో మనుషులుగా నువ్వు లెక్కేసుకొని మాట్లాడావనుకో, నువ్వు దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది ఒకరోజు. బైబిల్లో స్పష్టం చేస్తుంది, ఆయన మాటల చేత సమస్తాన్ని నిర్మాణం చేసిన వాడు. ఆమేన్. హల్లెలూయా. తల్లి గర్భంలో నిన్ను విచిత్రంగా రూపించిన వాడు ఆయనే. నీ తల వెంట్రుకలు లెక్క పెట్టిన వాడు ఆయనే. నీ వేలు ముద్రని, నీ ముద్ర నీ కొడుకు లేకుండా, నీ కొడుకు ముద్ర నీకు లేకుండా, నీ ముద్ర నాకు లేకుండా రకరకాల ముద్రల్ని, వేరు ముద్రలను పెట్టిన వాడు ఆయనే. మనిషికి ఒక వాసన ఉంటది. నీ వాసన నీ కొడుకు, నీ కొడుకు వాసన నీకు కూతురు కూడా, నీ బంధువులకు ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాసన. ఒక్కొక్క దొంగలు పడుతుంది అంటే ఆ వాసనతో దొంగలు పట్టుకుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాసన ఉంది. ఒక వెంట్రుకల్ని ఎన్నో లెక్కలేని వెంట్రుకలు ఉన్నాయి. లెక్కించగలిగిన వాడు ఆయన. వేరు వాసన పెట్టగలిగిన వాడు. మనుషుని యొక్క ఆంతరంధ్రంలో, తల్లి గర్భంలో, చులాల గర్భంలో, అదే ఒక మాంసంలో, అదే యొక్క నీటి ఆ జీవ కణాల్లో నుంచి ఎముకలు, బలమైన ఎముకలు వస్తున్నాయి. ఆ జీవకణం నుంచే గట్టి పొళ్ళు వస్తున్నాయి. ఆ జీవకణంలో నుంచే చక్కని మాంసం వస్తుంది, మెత్తన హృదయం వస్తుంది, గట్టి పొళ్ళు వస్తున్నాయి, గట్టి పొళ్ళు వస్తున్నాయి. ఆ మెత్తన వచ్చులు, గట్టి పుర్రా, ఇవన్నీ ఏర్పాట్లు అవుతున్నాయి. ఇదంతా ఎవరిది? దేవుని విచిత్రమైన సృష్టి. హల్లెలూయా. హల్లెలూయా. విచిత్రమైన దేవుని సృష్టి, శ్రేష్టమైనటువంటి దేవుని సృష్టి. ఎందుకంటే ఆయన మాట చేత సమస్త నిర్మించిన వాడు. ఆయన తన స్వహస్తాలతో నిన్ను నిర్మాణం చేసిన దేవుడై ఉన్నాడు. ఇంకా మనం చదువుతా వస్తూ ఉంటే చదవండి. పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి, ఆమేన్. పాపం విషయంలో శుద్ధీకరణ ఎవరు చేశారు? ఈ భూమి మీద నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మనుషుడు చేసిన పాపం కోసం ఏ దేవుడు త్యాగం చేయలేదు, ఏ నరుడు త్యాగం చేయలేదు, ఏ మునులు త్యాగం చేయలేదు. ఈ జంతువులను బలిస్తే ఆ జంతువు బలి ద్వారా మన పాపాలకి పరిహారం కాదు. ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసిన దానివల్ల లాభం లేదు. చివరికి నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాప ప్రజల్లో ఉన్నాను, నేను పాపినో అని ఏడడం తప్ప నీ జీవితంలో నేను పుణ్యవంతుడు ఎవరు చెప్పలేడు. అయితే ఈ దేవదేవుడు, ఈ భూమి మీద వచ్చినటువంటి దేవదేవుడు ఏం చేస్తాడంటే, ఆయన పాపం విషయంలో తానే శుద్ధీకరణ చేసి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచమందు పాపం లేకుండా, పాపం చేయకుండా, పాపంలో బ్రతకుండా, కామ, క్రోధ, మద, మోహ, మత్సరం లేకుండా పవిత్రంగా బ్రతికి ఈరోజు పాపులందరినీ పాపులోంచి బయటికి నడిపించిన వాడు, పాపాలను క్షమించిన వాడు, పాపుల్ని కనికరించిన వాడు, చివరికి ఈ ప్రపంచం యొక్క లోక కళ్యాణార్థమై తానే బలిపశువుగా బలైపోయి పాపముల అందరి పాపల నిమిత్తమై ఒక్కసారి ప్రాయశ్చిత్తం చెందించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు, సొంతగా పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు. తన పాపం విషయం తానే నివృత్తిని కలుగు చేసి, ఇట్లా మనుషుల పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు, ఏ దేవుడు, రక్తం చిందించిన ఏ దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా
కనబడరు. ఒకవేళ రక్తం చించిన వాళ్ళు పాపుల రక్తం ద్వారా ఎవడు పరిశుద్ధుడు కాదు. అపరాధాలతో నిండుకున్న జీవితాల రక్తం ద్వారా పాపాలు క్షమించబడడం. కానీ యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం. అందుకనే ఆయనే పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగు చేసి శుద్ధీకరణ చేసి తానే తను ఆ శుద్ధీకరణ చేసిన దేవుడై ఉన్నాడు. పాప విషయంలో ఆయన త్యాగం చేశాడు. ఈ రోజు ఎవరి పాపాలైనా, ఏ జాతి, కుల, మత, వర్ణాల్లో ఉన్న ఎవరి పాపాలైనా, వారి పాపాల నుంచి ప్రాయశ్చిత్తం కావాలంటే యేసు యొద్దకు రావాల్సిందే. ఎందుకంటే పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేసిన వాడు ప్రపంచమందు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు దగ్గర రావాల్సిందే పాపం ప్రాయశ్చిత్తం కావాలంటే. నువ్వు నీ లోపల ఉన్న పేగులను బయట తీసి గుంజుకొని లోపల వేసుకుంటున్నావు. నువ్వు వెళ్ళి ఎన్నిసార్లు నదుల్లో మునిగి పైకి లేసిన లాభం లేదు. నువ్వు ఎన్నో తీర్థయాత్రలు వెళ్ళి నీ పాపాలు ప్రాయశ్చిత్తం కావాలని గుండెలు గీల్చుకొని నువ్వు నీ నిలువు దోపుడు, అడగోపుడు, ఏ దోపుళ్ళు ఇచ్చినా నీ పాపాలు ప్రాయశ్చిత్తం కలగదు. చెప్పులు లేకుండా నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడికో ఏది చేసిన నీ పాపాలు ప్రాయశ్చిత్తం కలగదు. యేసు యొక్క రక్తం చేత కడగబడితే మాత్రమే నీ పాపములకు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. అందుకనే ఈ మనతో కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు అంటే, ఆ కుమారుని దేవుడు ఎలాంటి వాడంటే ఈయన పాపం నుంచి ప్రాయశ్చిత్తం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాపములకు పరిహారం ఆయనే చెల్లించాడు, ఆయనే బలైపోయాడు. ఇంకా ఏమని భయపడుతుందంటే, దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠ నామం పొందినవాడు, అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నవాడు. హల్లెలూయా. ఈయన ఎవరంటే ఎంతో శ్రేష్టమైన నామం. ఈయన నామం దేవుని ప్రేమిన బిడ్డలారా, యేసు నామంలో బలం ఎలా తెలుసా? యేసు నామం చెబితే సార్ దెయ్యాలు మారిపోతాం. ఆ మాంత్రికులైనా, చేతపడి శక్తులైనా, అరే యేసు ప్రభు నామం ఒకసారి నువ్వు బంధించి ఈ యేసు నామం ద్వారా ఏమైనా చేతపరిచారంటే, అమ్మో ఆ నామం నేను పట్టుకోలేను, ఆ నామాన్ని నేను జయించిన, ఆ నామాన్ని ధరించిన వాళ్ళు కూడా నేనేం చేయలేను రా బాబా, దండం పెడతాను. ఎందుకంటే ఈ యేసునామంతో చేతబడులు పారం, యేసునామాన్ని బంధించడానికి కుదరదు, యేసునామాన్ని పాతాళ శక్తులు పట్టుకోవడానికి ఆస్కారం లేదు, యేసునామం ధరించిన బిడ్డల మీద కూడా చేతబడులు చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ నామంలో శక్తి అంత గొప్పది. ఉన్నత లోకల్లో ఆయన నామం గొప్ప, ఉన్నతమైన లోకల్లో శ్రేష్టమైన నామం ఇది. అందుకనే అందరికంటే శ్రేష్ఠుడై మహామహునుడై దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. అసలు దేవుడు అంటే తెలియదండి. అబ్బో దేవుడు నాడో లేదో మనకు తెలియదు బాబా. నేను వాళ్ళకి ఆయన వెళ్ళి పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు అని రాయబడింది. కుడి పార్శ్వమందు ఉన్నాడు. దేవుని పక్షాన నేను కూర్చున్నాను, నేను దేవునితో సమమైన వాడిని, దేవుని సింహాసనం నాదే, ఈ పరలోకానికి నేనే వారసుని, నేను సమస్తానికి నేనే అని చెప్పి నిరూపించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రేమికులారా, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇదిగాక ఆయన మనకు తండ్రినై ఇందును, ఆయన నాకు కుమారుడై ఇందునని ఏ దూతలతోనో ఎన్నడైనా చెప్పాడా? కొందరు అంటారు యేసు ప్రభుని ఆయన మికాయేలు దేవదూత అయి ఉంటాడు అంటారు. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టం చేస్తుంది, యేసు ప్రభుకి మికాయేలుకి సంబంధం లేదు. ఆయన దూతలకి వీళ్ళకి యేసు ప్రభుకి సంబంధం లేదు. ఏ దూతనైనా ఎప్పుడైనా కుడిపాసాన్ని కూర్చోబెట్టుకున్నాడా? ఎప్పుడైనా ఏ దూతనైనా నా కుమారుడు అన్నాడా? ఎవరిని కూడా కుమారుడు అని పిలవలా. యేసు ప్రభును మాత్రమే నువ్వు నా కుమారుడు, నేను నీకు తండ్రిని ఉన్నానని చెప్పి యేసుక్రీస్తుని గురించి ఆ తండ్రిన దేవుడు ఆయన ఎప్పుడు ఏ దేవదూత కూడా చెప్పాల, ఏ దేవదూత కూడా నా పక్కన కూర్చొని చెప్పాల. అందుకనే దూతల కంటే గొప్పవాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన భూలోకమునకు ఆది సంభూతుడని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకి నమస్కారము చేయవాలని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కోటాని కోట్ల దైవదూతలు ఉన్నాయి. ఈ దేవదూతలందరూ కూడా యేసు ప్రభుకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు కంటే పెద్ద వాడు లేడు. యేసు ప్రభు కంటే ఏ గొప్పవాడు ఎవడు లేడు. ఎవరు నమస్కారం చేసినా ఏ కుమారునికి మాత్రమే నమస్కారం చేయాలి.
కుమారుని మాత్రమే నమస్కారం చేయాలి అని చెప్పి ఈ లేఖనాల్లో స్పష్టం చేయబడుతూ ఉంది. అయితే ఈ దేవదూతలందరూ ఎవరంటే, ఈ దేవదూతలు వాళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఒక ఆత్మలై రక్షించబడ్డ వాళ్ళకి సేవ చేయ, పరిచయం చేయ ఆత్మ. ఈ ఆత్మని వాయువులు అన్నాడు, ఈ ఆత్మలో గాలి లాంటి వారు అన్నారు. అయితే దేవదూతలకు శరీరాలు లేవు, దేవదూతలు మహిమతో ఉంటాయి. కానీ ఈ ప్రియకుమారుని ప్రభువారు ఏమన్నాడంటే, ఈయన్ని దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయమే. అంటే ఈ కుమారుని దేవా అని పిలుస్తున్నాడు. దేవా నీ సింహాసనము సదాకాలం ఉండును, నీ రాజ్యం స్థిరపరచబడును, నువ్వు నీతిని ప్రేమించున్నావు, దుర్నీతిని ద్వేషించున్నావు. అందుచేత దేవుడు నీకు తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాలని ప్రభు వారు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భూమికి పునాదులు వేసివయ్యా, ఆకాశంలో నీ చేతి పనులేనయ్యా, సమస్తాన్ని నీవే నిర్మించి ఉన్నావయ్యా అని చెప్పి ఈయన ప్రభు వారి గురించి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకంత మాత్రమే కాదు గాని ఆయన సమస్తాన్ని నీ పాదపీఠంగా చేసి ఉన్నాడు. నీకు నా కుడి పార్శ్వన కూర్చుండి అని ఏదో దేవతో చెప్పలేదు కానీ యేసు ప్రభుని తన కుడి పార్శ్వన కూర్చున్నాడు పరలోకమందున దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఈ రోజు రక్షణ పొందడానికి కలిగి ఉన్న వారి అందరూ సేవ చేసడానికి ఎవరంటే దేవదూతలు వస్తాయి. కానీ యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న దేవాది దేవుడై ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి అర్హత కలిగిన దేవదేవుడే 2020 సంవత్సరాల భూమి మీదకి వచ్చి ఆయన కుమారుని ద్వారా, దేవుడే స్వయం కుమారుని ద్వారా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడున్న క్రొత్త నిబంధనల మాటలన్నీ ఎవరి మాటలయ్యంటే ఈ కుమారుని మాటలే. క్రొత్త నిబంధన ఎవరైతే చదువుతారో, ఆ కుమారు మాటలు ఎవరైతే ధ్యానిస్తారో, ఆ కుమారు మాటల ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఆ కుమారుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, ఆ కుమారుని మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ కుమారుడు దేహమైన సంఘంలో ఎవరైతే చేర్చబడతారో, ఆ కుమారుడు నిర్మించినటువంటి సంఘంలో సభ్యులుగా ఎవరైతే ఉంటారో, ఆ కుమారుని రాజ్యం, కుమారుని కోసం విశ్వాస ప్రేమలు కలిగి, బాప్తిసం కలిగి, రక్షణ కలిగి బ్రతుకుతూ ఉంటారో, అట్టి వారందరికీ నాశన రాజ్యంలో ఇంకా ఎన్నెన్నో ప్రపంచాలు ఉంటాయి. ఆ నూతన ప్రపంచంలో అడుగు పెట్టడానికి, నూతన మహిమలో తీసుకువెళ్ళడానికి, ఆ ఆరని ఆ యొక్క అగ్నికి చేర్చబడకుండా, నరకానికి మనం ఏర్చబడకుండా ఉన్నతమైనటువంటి మహామహిమ గల స్థానాలు చూపించడానికి మన దేవుడు మనతో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాటలు మనం వినాలి, కుమారుని మాటలు వినాలి. ఎవరైతే కుమారుని మాటలు వింటాడో వాడికి రక్షణ కలుగుతుంది. ఎవరైతే కుమారుని విశ్వసిస్తాడో వారికి నీతి దొరుకుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు. కుమారునికి ఎవరైతే ప్రీతిగా బ్రతుకుతాడో ఈ భూమి మీద ఆయురారోగ్యాలతో ఉంటాడు, ఆత్మానందంతో కొనసాగుతాడు, ఆ పాప బంధనం జుడిపించబడతాడు. ఆ రాబో లోకంలో నిత్య రక్షణ వాడికి కలుగుతుంది. కనుక ఈ కుమారుడు అంటే తమాషాలు పడవద్దు, కుమారుడితో ఆటలాడుకోవద్దు, కుమారుని తృణీకరించవద్దు, కుమారుని మాటలు పెడచెవులు పెట్టవద్దు, కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, కుమారుని రాజ్యానికి వ్యతిరేకమైన చేతులు ఎత్తవద్దు. నువ్వు శాపగ్రస్తుడిగా మార్చబడతావు, జీవితం నరక కోపానికి వెళ్ళిపోతావు. అందుకనే కుమారునికి చాతక కుమారునితో స్నేహం చేయి, కుమారుడు రాజ్యాన్ని సిద్ధపడు. నువ్వు భూమి మీద క్షేమంగా ఉంటావు, రాబో లోకంలో నువ్వు క్షేమంగా ఉంచుతావు. అట్టి కృప కుమారుని మాటలు విని మనం కూడా ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమం పొందినట్లుగా అట్టి కృప ప్రభు మనకు ఇచ్చినట్లుగా మనం అందరం ప్రార్థించాలి. आपकी है कामों को जो पुत्र को सब कुछ सौंप दिया प्रभु। हे यीशु, हे पिता, आपकी जो निज संपत्ति बनाए, वारिश ठहराया प्रभु, जो पुत्र को वारिश बनाया प्रभु। हे यीशु, जो हे पिता, पिता आप जैसा चलाया, पिता आप जैसा चलाया, हे पिता आप जैसा बातचीत किया जो पुत्र के द्वारा दी, उसी प्रकार का आपने अधिकार दिया। बात करने के लिए आया, जो चलाना सीखा प्रभु, खड़े होना। हालेलुया।
हे यीशु, आपको धन्यवाद प्रभु। हे प्रभु जी, अभी तक आपने आप बहुत ऐसे जो समृद्धि के साथ हमको जो दया किया प्रभु, स्तोत्रम प्रभु। हालेलुया, हालेलुया। हे यीशु जी, आए हुए तमाम बच्चों उनकी तमाम प्रार्थना को आप सुन रहे प्रभु, उनको जो चाहिए प्रभु, उनको जितना चाहिए उतना दे दिया प्रभु। हालेलुया। इतना मधुर आपके मीठा वचन को आपके दास के द्वारा आपने प्रदान किया प्रभु, आपको धन्यवाद। दिन में स्तुति, धन्यवाद। आप कितना महान, आपके बच्चों हृदय में प्रभु जो भर दिया, आपको जो धन्यवाद कर रहे इस समय में प्रभु। आपके दास ने जो कई गुना आपके बच्चों को बताया कैसे खड़े होना चाहिए, कैसे चलना है, कैसे बात करना है। आपने बातचीत किया, आपको धन्यवाद, धन्यवाद। आए हुए बच्चों जो जितना लोग नहीं आ पाए, जो कैसा प्रार्थना किया, किसके लिए प्रार्थना किया, किसके लिए प्रार्थना किया। हे प्रभु, आपको धन्यवाद। जो कमजोर लोगों को ताकत दीजिए, जो बीमारी वालों को चंगाई दीजिए प्रभु, हर एक जो कमजोर को निकाल दीजिए प्रभु। उनकी जो बेटा लो, जो बेटी लो, आपकी ज्ञान किस रीति से प्रभु, आपकी जो बेटा को आपने दिया, जो वैसा ही बच्चों को जो सीख कर प्रभु उसी प्रकार तैयार होने के लिए जो आपने दिया, आपको धन्यवाद, धन्यवाद। यीशु, जो आए हैं बच्चे लोग, కృతజ్ఞతలు స్వామి। హల్లెలూయా, ధన్యవాద్। రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ధన్యవాద్ ప్రభు। ఈ రాత్రికాల సమయంలో ప్రభు గొప్ప తండ్రి అని దేవా, మా రాకపోకలు మీరు తోడుగా ఉన్నారు స్వామి ప్రభు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా। ఏ గృహంలో మేము చేర్చబడి ఉన్నాము, ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసిని కూడా, చిన్నవారిని పెద్దవారిని మీరు ఆశీర్వదించండి, మీ దాసులను కూడా మీరు అభిషేకించండి, మీ సేవకులను ఆశీర్వదించండి ప్రభుజీ। ఈ విత్తబడిన వాక్యాన్ని బట్టి, మీ వాక్యం ఎత్తబడి ఉన్న స్వామి, ఏ వాక్యం అయితే వింటా వచ్చి ఉన్నారో ఒక్కొక్కరి జీవితాల్లో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాం। వినే వాళ్ళని ఆయన గ్రహించే వాళ్ళని మీరు ఆశ్రయించండి। మీరు కన్నిక ద్వారా మీరు వచ్చి ఉన్నారు స్వామి, మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చి ఉన్నారయ్యా। మీరు శక్తి గల దేవుడు అయ్యా, సర్వశక్తి గల దేవుడు అయ్యా। మీరు ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారయ్యా, రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నారయ్యా అయ్యా। మీకు కృతజ్ఞతలు స్వామి అయ్యా। మీకు ఈ స్థలంలో మీరు అందరిని సమకూర్చారు, ఈ గృహాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం। ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం, చంటి బిడ్డలు మీ చేతుల్లో సమర్పిస్తున్నాం। మీ యొక్క రెక్కల కింద మీరు కాపాడండి స్వామి, ఆశీర్వాదించండి అయ్యా। మీ బిడ్డలందరూ మీ సేవలో పాదపూజలు సాగడం సహాయం చేయండి అయ్యా। ఈ యొక్క గృహం యొక్క పరిస్థితుల్లో ఈ ఇరుగు పొరుగుని ఈ గ్రామాన్ని మీరు రక్షించండి అయ్యా। ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం
ప్రతి ఆత్మ మీ నామములో రక్షించబడును గాక. ఈ యొక్క స్థలంలో ప్రభు మీ యొక్క విశ్వాసమైన బిడ్డలు ఇంకా అభివృద్ధి పొందును గాక. మహిమగల దేవ మీకు వందనాలు స్వామి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు సమర్పిస్తున్నామయ్యా. ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తి గల నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆలకించి స్వీకరించండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అను సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండి నడిపించు.